హే ఆల్ ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి మేడారంకి వెళ్ళామన్నమాట. ఎవ్రీ 2 years వచ్చేసి మేడారం జాతర అనేది జరుగుతుంది. ఈ ఇయర్ జాతర లేదు, నార్మల్గా మినీ జాతర అంటారు. సో ఈ Feb 12th to 16th వరకు మినీ జాతర అనేది ఉంది. మేము ఇంకా చిన్నోడిది నిహిద్ది మొక్కు ఉంది అని చెప్పేసి వెళ్ళాము. ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి అట్లా స్టార్ట్ అయిపోయాము. 5:30, 6 అట్లా స్టార్ట్ అయ్యాం. ఇంకా దారిలో వచ్చేసి ఘట్టమైసమ్మ దేవాలయం అని ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి ఫస్ట్ దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా మేము స్టార్ట్ అయినాం మేడారంకి. ఇంకా అక్కడికి వెళ్ళంగానే జంపన్న వాగు ఉంటుంది కదా, జంపన్న వాగు వచ్చేసి జంపన్న అనేది సమ్మక్క వాళ్ళ కొడుకు అనమాట. ఫస్ట్ అక్కడికి ఏమైనా మొక్కులున్నా తలనీలాలు ఇచ్చేది ఉన్నా కూడా అక్కడ చేసుకుంటారు. సో అక్కడ తలనీలాలు ఇద్దామని చెప్పేసి జంపన్న వాగు దగ్గర ఆగినాము. అస్సలు సపోర్ట్ చేయలేదు. అసలు వాడు తల పట్టుకుంటేనే వాడికి చాలా చిరాకు, అస్సలు ముట్టుకొనివ్వడు. ఇంకా కష్టంగా ఎట్లనో అట్లా ఇంకా నేను మామయ్య ఇద్దరం ఇంకా గట్టిగా పట్టుకుంటే ఇంకా మొత్తానికైతే గుండు చేయించేసుకున్నాడు. ఇంకా చాలా అంటే చాలా ఏడ్చేసాడనమాట. సో అక్కడ గుండు చేయించడం అయిపోయిన తర్వాత అక్కడనే జంపన్న వాగు దగ్గరనే వాటర్, అక్కడ 50 రూపీస్ ఒక బకెట్ అన్నట్టుగా అట్లా హాట్ వాటర్ అమ్ముతుండే, అక్కడనే స్నానం చేయించినాము. అక్కడ చూడండి అసలు గుండు చేయించుకున్న తర్వాత జుట్టు చూసుకుంటా ఉన్నాడు. జుట్టు ఏది అనేసి గుండంతా పట్టుకొని వాడు ఫీల్ అవుతుండే అనమాట. అంటే ఇట్లా నా జుట్టు ఏది అన్నట్టుగా చూసుకుంటా ఉన్నాడు. తర్వాత ఇంకా అక్కడ నుంచి వచ్చేసి స్నానం చేయించడం అయిపోయిన తర్వాత ఇంకొకటే ఏడుపు అక్కడ స్నానం దగ్గర కూడా. అయిపోయిన తర్వాత ఇంకా కొత్త బట్టలు వేసేసి బంగారం ఇస్తారు అని అంటారు కదా, బంగారం అంటే ఇప్పుడు ఇక్కడ బెల్లాన్నే బంగారం లాగా అంటారనమాట. సో ఎత్తు బంగారం అనేది మొక్కు ఉండే, సో ఎత్తు బంగారం ఇచ్చినాము. అసలు కూర్చుంటాడో లేదో అనుకున్నాం కానీ అది తరాజు అంటారు కదా, దాని మీద అసలు మంచిగా కూర్చున్నాడు. వాడు ఉయ్యాలా అనుకొని ఫీల్ అవుతున్నట్టున్నాడు. మంచిగా కూర్చున్నాడు. వాడు హ్యాపీనెస్ చూడాలి అసలు, మంచిగా ఎగ్జైట్ అయ్యిండు. ఇదిగో మా అత్తయ్య మామయ్య. సో అక్కడ అందరం ఇంకా పిక్స్ దిగాము, నేను అత్తయ్య మామయ్య ఇంకా మా తాతయ్య. సో అందరం పిక్స్ దిగేసిన తర్వాత మళ్ళీ దర్శనంకి స్టార్ట్ అయినాము, టెంపుల్కి వెళ్దామనేసి. ఇదే ఎంట్రన్స్ మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెలు ఉంటాయి కదా, అక్కడికి ఎంట్రన్స్ అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళాక అసలు రష్ అంత సివియర్గా ఏం లేదు. మేము వెళ్ళి Feb 2nd రోజు అట్లా వెళ్ళినాము. సో అప్పుడంతా రష్ లేరు. బయట అంతా ఫ్లోయింగ్ లాగా అట్లనే ఉండే, కాకపోతే లోపల గద్దెల దగ్గర మాత్రం అసలు బీభత్సంగా ఉండే అనమాట రష్. ఒక తోసేసుకుంటున్నాడు, మనం వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళే నడిపిస్తారు, ఆ రేంజ్లో ఉంది రష్ మాత్రము. అదిగో అది సమ్మక్క దగ్గర నుంచి సారలమ్మ దగ్గరికి వెళ్తున్న రూట్ అనమాట. అక్కడ అయిపోయిన తర్వాత అక్కడ మొక్కు వడి బియ్యం పోయడము అంతా అయిపోయిన తర్వాత ఇంకా మేము అక్కడ ఒక రూమ్ తీసుకున్నాము. రూమ్కి వెళ్ళాక బెల్లంతో ఫొటోస్ దిగాడనమాట. దాని తర్వాత మా చెల్లి వాళ్ళ పాపది కూడా మొక్కు ఉండే, దాన్ని కూడా గుండు చేయించారు. దాంతో ఆడుకున్నాయి అనమాట చాలాసేపటి వరకు. ఆడుకున్న తర్వాత ఇంకా ఇదిగో ఇద్దరు కలిసి కొట్టుకోవడము, రైమ్స్ పెడితే ఇద్దరు కలిసి ఇదిగో డ్యాన్స్ చేస్తూ ఉండే, సాంగ్స్ చూసుకుంటూ రైమ్స్ చూసుకుంటూ. ఇంకా వాళ్ళని ఆపలేక ఇంకా లాస్ట్కి రైమ్స్ పెట్టినాము. ఇంకా ఒక్క దగ్గర ఉండలేదు అసలు, బయట అంతా తిరగడము. ఈ రూమ్లో ఏంటంటే బయట చాలా ప్లేస్ ఉండే అనమాట. సో దానివల్ల మాకేంటంటే బెనిఫిట్ అయింది. యాక్చువల్గా మేము అదేంటి మేకను కోస్తామని చెప్పేసి ఉండే అనమాట మొక్కు. సో దానికోసమని తాతయ్య వాళ్ళు కానీ మామయ్య కానీ అందరూ అక్కడికి వెళ్ళారు. మేము ఈలోపు ఇదిగో ఆడుతూ ఉండే అనమాట. అతి కష్టం మీద నేను మమ్మీ చిన్నోడికి తినిపించినాము. అస్సలు తినలేదు ఆ రోజు. ఇంకా ఆ ఎక్సైట్మెంట్ అందరు జనాలను చూసి ఆ ఎక్సైట్మెంట్లో ఉండే. తర్వాత ఒక వంట మనిషిని తీసుకెళ్ళాం, వాళ్ళే కుక్ చేసినారు అనమాట. సో ఇంకా తెలిసిందే కదా దావత్ అంటే ఎట్లుంటుంది అనేది. సో ఆబ్వియస్గా డ్రింక్స్ లేనిది అనేది, ముక్క చుక్క లేనిది దావత్ అనేది స్టార్ట్ కాదు, ఎండ్ కాదు. సో అట్లా జెంట్స్ అందరూ అక్కడ డ్రింక్స్ స్టార్ట్ చేసేసిండ్రు. ఇంకా ఇటు లేడీస్ అందరం ఫుడ్ తినడం కానిచ్చేసినాము. ఒక్క దగ్గర ఆగేది లేదు అసలు, అటు తిరగా అన్నట్టు తిరుగుతూనే ఉన్నాడు. ఫుడ్ ఏదో అతి కష్టం మీద కొంత తిన్నాడు. ఇంకా తర్వాత వాడే ఆడుకుంటూ ఉన్నాడు అనమాట. సో అందరు ఆల్మోస్ట్ దగ్గర చుట్టాలను అందరినీ పిలిచాము. ఒక 25 to 30 మెంబర్స్ దాకా అయ్యాము. ఆ రోజు చాలా బాగా ఎంజాయ్ చేశాడు వీడు. అంటే తినకి చాలా అంటే అందరు ఉండాలి, అందరితో ఆడుకోవాలి, అసలు జనాలు కనిపించాలన్నమాట, ఒక్కడు అస్సలు ఉండలేడు. సో అట్లా అందరిది లంచ్ అయిపోయిన తర్వాత అందరు వెళ్ళేటప్పుడు ప్రసాదం అనేది అంటే బెల్లం పంచేసి ఇంకా మేము కూడా ఈవినింగ్ వరకు రిటర్న్ అయిపోయామన్నమాట. వెళ్ళేటప్పుడు వాడిని ఎత్తుకొని మా తాతయ్య ఫుల్ ఫీల్ అవుతుండే అనమాట. ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతామనేసి, ఇప్పట్లో రాము అని. అండ్ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్.